వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం మరీ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్లోకి వెళ్తే హైకోర్టులో 62 లక్షల పెండింగ్ కేసులు. సో ఆ హైకోర్టు 62 లక్షల పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని హైకోర్టులు మొత్తానికి 28 రాష్ట్రాలలో అంటే ఉన్న హైకోర్టులు అన్నిట్లలో ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారిపై కోర్టులో విచారణ పూర్తి చేసేందుకు ఇంకా 7 సంవత్సరాలు పడుతుంది. ఈ కేసులు కనుక టోటల్ క్లోజ్ చేయాలంటే దాంట్లో సుప్రీంకోర్టులోనే 82,000 కేసులు పెండింగ్లో ఉంటే వివిధ హైకోర్టులలో 62 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో 25 హైకోర్టులలో 1,122 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇవాళ న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం ఆ న్యాయమూర్తులు మంజూరు అయితే అందులో ఉన్నది 750. అంటే ఇంకా ఎంతమంది రావాలంటే దాదాపుగా ఇంకా 300-400 మంది ఇంకా నింపబడాలి. దాంట్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లేవు. ఇవాళ మొత్తం అగ్రవర్ణాలే ఉంటారు. అందులో కూడా ఈ 750లో కూడా దాదాపుగా 700 అగ్రవర్ణాలే ఉంటారు. ఒక 50 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు కావచ్చు. సో ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈ 62 లక్షల కేసులు పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ ఉన్నత న్యాయస్థానాలంతా కూడా అగ్రవర్ణాల అగ్రహారంగా మారిపోయి తమ ఇష్టారాజ్యంగా కేసులు, తమ ఇష్టారంగా న్యాయ వ్యవస్థను వాడుకోవడం, కొలీజియం సిస్టమ్ పేరు మీద రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడ కూడా ఈ రాజ్యాంగంలో ఈ కొలీజియం సిస్టమ్ లేదు. కొలీజియం సిస్టమ్ లేకపోయినా దాన్ని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ వ్యవస్థగా వాళ్ళ గుత్తాధిపత్యంగా ఉంచుతూ తాతలు, ముత్తాతలు, తండ్రులు, పిల్లలు, మనవలు, మనవరాలంతా కూడా ఈ కోర్టులలో మొత్తం పాతకపోయి వాళ్ళదే రాజ్యమైపోయి వాళ్ళ తీర్పులు వాళ్ళ కులాలే ఆధిపత్యము అంతే తప్ప మిగతా వాళ్ళకి అవకాశాలు లేకుండా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే కూడా దాన్ని ఓవర్రూల్ చేసి అది రద్దు చేసి ఇవాళ అగ్రవర్ణాల అగ్రహారంగా మా కోర్టులు ఉన్నాయని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు ఈ యొక్క ఉన్నత న్యాయస్థానాలు. ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నత విలువలే లేవు అనడానికి మనం జస్టిస్ వర్మ కేసు చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు చిన్నగా మనం ఇంకో విషయం గమనిస్తే జస్టిస్ వర్మ ఇలా మొత్తం కట్ట నోట్లుండే ఖాళీ బదిలీ మాత్రమే అయింది. అదే జస్టిస్ కర్ణన్ ఆయన ఏంటంటే పాపం ఒక దళితుడు కాబట్టి ఇంత అవినీతి జరుగుతుంది సుప్రీంకోర్టు హైకోర్టులలో అని చెప్తే ఆయనను 6 నెలలు జైలు పంపిర్రు, ఉద్యోగం ఊస్ట్ చేసిండ్రు. అంటే ఒక దళితునికి ఒక న్యాయం అంటే అవినీతి జరుగుతుందని చెప్పినందుకు ఆయన ఉద్యోగం ఊడిపోయింది. ఆయన సర్వీసు తీసేసిండ్రు, జైల్లో పెట్టేసిండ్రు ఒక సిట్టింగ్ జడ్జిని, హైకోర్టు సిట్టింగ్ జడ్జిని. కానీ ఇదే హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ వర్మని మాత్రం కేవలము కట్టలే కోట్ల రూపాయలు ఉంటే కూడా ఆయన మీద చర్య తీసుకోలేదు. ఆయన మీద ఈవెన్ అలహాబాద్ హైకోర్టు ఆయన నేరస్తుడు, ఆర్థిక నేరాల్లో గతంలో కూడా పాల్గొన్నాడు, ఆయనను అసలు మా అలహాబాద్కి రానిద్దంటే కూడా బార్ అసోసియేషన్ వద్దని చెప్పి తీర్మానం చేసినా కూడా ఇలా ఆయన బదిలీ చేసిందంటే ఇలా అగ్రవర్ణాల మొత్తం వాళ్ళ అగ్రహారంగా మారిపోయింది ఉన్నత న్యాయస్థానాలు. కాబట్టి ఇలా వాళ్ళది అనుకున్నదే రాజ్యం. అందుకే వాళ్ళు ఈ రకంగా 62 లక్షల కేసులు ఇలా పెండింగ్ అవి పూర్తి చేయాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. మరి 7 సంవత్సరాలు ఇవాళ పడుతుంది అంటే అర్థమైంది అంటే ఇంకా పెరుగుతాయి. ఆ 7 సంవత్సరాల్లో మళ్ళీ ఎంత పెరుగుతాయి? ఒకవైపు 750 మంది మాత్రమే ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో వాళ్ళు కూడా రిటైర్డ్ అవుతారు. గతంలో చాలా మందిని జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు ఏదో రకంగా మొత్తానికైతే నింపగలిగిండు. ఆయన ఎన్ని పైరులు చేసిండో ఏం చేసిండో మొత్తానికైతే నింపగలిగిండు. బట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేయడంలో ఆయన కూడా వైఫల్యం చెందిండు. కానీ ఇవాళ ఆయన కూడా ఏం చేస్తాడు? పాపం బ్రాహ్మణేతరుడు ఇది బ్రాహ్మణ అగ్రహారంగా మారింది. ఇలా ఆయన కూడా ఏం చేయలేడు. నిస్సాయంగా ఆయన కూడా తన పదవి కాలాన్ని ఏదో మామ అనిపించుకొని బయటకు వచ్చేసాడు. సో ఇవాళ ఇన్ని కేసులు ఒక్క సుప్రీంకోర్టులోనే 82,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 62 లక్షల కేసులు ఇవాళ వివిధ హైకోర్టులో కేసులో పెండింగ్ ఉండడానికి ప్రధాన బాధ్యులు వీళ్ళ అగ్రవర్ణాల న్యాయమూర్తులు, రెండవ బాధ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళని సరి అయిన టైంలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోవడం, సబార్డినేట్ ఉద్యోగాలు నింపకపోవడం, వాళ్ళకి సరైన బిల్డింగ్ లేకపోవడం, కోర్టులలో న్యాయమూర్తులు నింపకపోవడం, సరైన సమయంలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం, బిల్డింగ్ లేకపోవడం, కంప్యూటరీకరణ చేయకపోవడం, ఆన్లైన్ విధానాన్ని అమలు చేయకపోవడం, కుర్చీ గది లేని కోర్టులు ఉన్నాయి, అటెండర్ గది లేని కోర్టులు ఉన్నాయి, సో మూత్రశాలలు లేని కోర్టులు ఉన్నాయి.
ఇట్లా ఈ రకంగా చూసుకుంటే దేశంలో చాలా న్యాయమూర్తులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో కింది కులాలకు సంబంధించిన వాళ్ళు కింది కోర్టులలో మాత్రమే ఉన్నారు తప్ప ఉన్నతమైన కోర్టుల రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేని కారణంగా వాళ్ళు రాలేదు. అందుకే హైకోర్టులలో వాళ్ళ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంఖ్య లేనే లేదు, మహిళల సంఖ్య కూడా లేదు. కారణం ఏంటంటే బ్రాహ్మణ అగ్రవర్ణాల పురుషాధిక్యత కోర్టులుగా ఇవాళ హైకోర్టులు సుప్రీంకోర్టులు మారిపోయాయి. ఇప్పటికైనా ఇప్పుడు ఒక బీసీ ప్రధాని ఉన్నాడు, అలాగే రాష్ట్రపతి ఒక మహిళ ఉంది ఎస్టీ, బట్ వాళ్ళు కూడా దీని ప్రక్షాళన చేయలేని పరిస్థితులలో ఉన్నారు. తప్పకుండా ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత విలువలను కలిగించే విధంగా ఈ రాజ్యాంగము ఏదైతే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రెరాగేటివ్ రైట్ ఫర్ ఓన్లీ ద అప్పర్ కాస్ట్ టు ఎంటర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పేసి ఏదైతే న్యాయస్థానము ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, దాన్ని అమలు చేసే విధంగా ఇవాళ సంస్కరించబడాలి న్యాయ వ్యవస్థ అంతా కూడా. తప్పకుండా న్యాయ వ్యవస్థ సంస్కరించబడి న్యాయ వ్యవస్థ జవాబుదారీగా ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ ప్రజల సొమ్ముతోనే ఇలా వాళ్ళు జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా తీర్పులు ఇవ్వాలి. ఇవాళ పైసలకు మ్యానిపులేషన్స్కు గురై ఇవాళ తీర్పులు ఇస్తే అన్యాయం జరిగేది న్యాయ వ్యవస్థకు, ప్రజల సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత విలువలు కలిగే విధంగాను పెండింగ్ కేసులన్నీ కూడా పరిష్కరించే దిశగా ఇవాళ సత్వరమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఉన్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు అలాగే హైకోర్టులో న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రకమైన సంస్కరణ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి D6 అండ్ డీజాక్ భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.